యేసు నామములో ఈ రాత్రివేళ మీకు నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు మన వర్తమానము యేసే నిరాశలో నా బలము. యేసే నిరాశలో నా బలము. యేసే మన బలమండి. ఈ వాక్య భాగము, ఈ పాఠ్య భాగము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 21 వచనములు, అనగా 19వ అధ్యాయం అంతా కూడా ఏలియా గురించి వ్రాయబడి ఉంది. అయితే ఈ రాజుల మొదటి గ్రంథములోని 19వ అధ్యాయములో నిరాశలో బలపరిచే దేవుడు, నిరాశలో ఎలాగున ఏలియాను దేవుడు బలపరిచాడో మనం చూస్తాం. ఈ మాట శ్రద్ధగా వినాలని, ఒకవేళ నీవు నిరాశ నిస్పృహలో ఉంటే దేవుడు నిన్ను ఎలా బలపరుస్తాడో ఈ వాక్య భాగము నిన్ను బలపరుస్తూ ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఏలియా బయలు ప్రవక్తలకు చేసిందంతా ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు విన్నప్పుడు ఆమె రేపు ఈ వేళకు నీ ప్రాణము కూడా అలాగే చేస్తానని సవాలు చేసి ఆమె ఏలియాకు వర్తమానం పంపింది. ఏలియాకు యెజెబెలు వర్తమానం పంపింది. 2వ వచనములో, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అని సమాచారం వర్తమానం ఏలియాకు పంపింది. అలా పంపినప్పుడు ఏలియా ఆ వర్తమానము విని ఒక్కసారిగా భయపడిపోయాడు. కర్మేలు పర్వతం మీద ధైర్యముగా నిలవబడిన ప్రవక్త నిరాశతో ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోదేవా అని దేవునికి ప్రార్థించాడు. దేవునికి ఆయన ప్రార్థన చేశాడు. 3వ వచనములో, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి అనే మాట అక్కడ చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, కృపగల దేవుడు అతన్ని బలపరిచాడు. నిరాశలో నిస్పృహలో భయముతో ఉన్నప్పుడు కృపగల దేవుడు ఏలియాను బలపరిచాడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఆయన బలపరిచేవాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ ఆత్మీయ కుమారుడా, దేవుడు ఏలియాను ఎలా బలపరిచాడు, నిరాశలో దేవుడు ఎలా బలపరిచాడో ఒక 3 విషయాలు చూద్దాము. 1, భోజనము పెట్టి బలపరిచాడు. ఏలియా నిరాశలో భయముతో ఉన్నప్పుడు కృపగల దేవుడు ఏలియాకు భోజనం పెట్టి బలపరిచాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో 5 నుండి 8 వచనాల వరకు, అతడు భగీరథి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమనబడి పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చేనని రాయబడింది. అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యెజెబెలుకు భయపడిన ఏలియా ఒక దిన ప్రయాణం అరణ్యములోకి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చున్నాడు. ఇంత మట్టుకు చాలు అని ప్రార్థన చేశాడు. అయితే దేవుడు తన దూత ద్వారా భోజనము పంపి ఏలియాను బలపరిచాడు. శత్రువుల ముందు భోజనము సిద్ధపరుచువాడు మన యేసయ్య. హల్లెలూయా. 23వ కీర్తన 5వ చరణం ప్రకారము ఈరోజు నీవు బలహీనతలో ఉంటే, నీవు నిరాశలో ఉంటే, నాడు ఏలియాకు భోజనం పెట్టి బలపరచిన దేవుడు ఈనాడు నీకు తన బలమైన వాక్యమును ఇచ్చి తన వాక్కును పంపి నిన్ను బలపరుస్తాడు. 2వది, తన స్వరమును వినిపించి బలపరిచాడు. తన స్వరమును వినిపించి
రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు మీరు చదువుకుంటే, దేవుడు ఏర్పాటు చేసిన భోజనము ద్వారా బలపరచబడిన ఏలియా భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు పర్వతానికి వచ్చాడు. అక్కడ దేవుడు ఏలియాతో మిక్కిలి నిమ్మలముగా మాట్లాడాడు. 12వ వచనములో మనం చూస్తే, 12వ వచనములో అక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3వ లైన్లో మిక్కిలి నిమ్మలముగా మాట్లాడుచు ఒక స్వరము వినపడెను అని వ్రాయబడి ఉంది. తర్వాత పలికిన మాటలు వ్రాయబడ్డాయి, కానీ మిక్కిలి నిమ్మలముగా మాట్లాడిన మాట ఏంటో వ్రాయబడలేదు. బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఏలియాతో నిమ్మలంగా చెప్పి ఉండవచ్చు. ఆ విధంగా దేవుడు ఏలియాను బలపరిచాడు. ఈరోజు దేవుని స్వరమును వింటున్న అనుభవం నీకుంటే, దేవుడు నీ నిరాశ నిస్పృహలో, నీ భయములో, బాధలో నిన్ను తన స్వరము వినిపింపచేసి బలపరుస్తాడు. నీవు దేవుని స్వరము ఎప్పుడు వింటావంటే, దేవుని వాక్యమును శ్రద్ధగా చదువుతున్నప్పుడు ఆ వాక్యమే దేవుడు గనక ఆ స్వరము నీకు వినపడుతుంది. దేవుడు ఎలా బలపరిచాడని, నిరాశలో దేవుడు ఎలా బలపరిచాడంటే, 1 భోజనం పెట్టి బలపరిచాడు, 2 తన స్వరం వినిపించి బలపరిచాడు, 3 పరిచర్య అప్పగించి బలపరిచాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 14 నుంచి 21 వచనం వరకు మీరు చదువుకుంటే, ఇంత మట్టుకు చాలు అని ప్రార్థించిన ఏలియాకు దేవుడు ఇంకా పరిచర్య అప్పగించాడు. రాజులను, ప్రవక్తలను అభిషేకించే పరిచర్యను అప్పగించి ఏలియా చేయవలసిన పని ఇంకా ఉంది అని గుర్తు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిరాశలో ఎలా బలపరుస్తాడంటే, 1 భోజనం పెట్టి, 2 తన స్వరమును వినిపించి, 3 పరిచర్యను అప్పగించి బలపరుస్తాడు. కుటుంబ జీవితాలలో మరియు ప్రత్యేకంగా దేవుని పరిచర్యలో ఉన్నవారు ఎవరికి ఎదురయ్యే అవరోధాలను బట్టి నిరాశపడుతూ ఉంటారు. వారికి ఎదురయ్యే అవరోధాలు అయితే ఏలియాను బలపరచిన దేవుడు మనకున్నాడు. ఆయన మనతో మాట్లాడతాడు, మనము చేయవలసిన పరిచర్యను అప్పగిస్తాడు. బలపరిచే దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? ధైర్యముగా పరిచర్యలో సాగుదాము, పరిచర్యను ప్రోత్సహించుదాము. దేవుడే నీ నిరాశలో నిన్ను బలపరిచి బలమైన సాధనముగా తన చేతిలో వాడుకొనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. తండ్రి, నిరాశలో బలపరిచే దేవుడు మాకు నీవు ఉన్నావు. ఏలియా దేవుడే మా దేవుడని గొప్పగా చెప్పుకునే ఆ యొక్క కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే నిరాశలో ఉన్నారో వారిని మీరు బలపరచుమని యేసు నామములో ప్రార్థించి ఈ వాగ్దానపు సందేశమును విన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి తోడై ఉండునుగాక.